Hello my dear friends, welcome to Genius Classes. This is your Ramu sir from the Genius Study Circle. Today I am going to teach the simplification class number 1. So simplifications lo maximum mana competitive exams lo so repeated models అనేవి చూద్దాం ఈ రోజు క్లాస్ 1 లో. సో ఇక్కడ చూడండి 1 by 1 into 2 plus 1 by 2 into 3 plus 1 by 3 into 4 plus 1 by 4 into 5 and so on plus 1 by 6 into 7. యాక్చువల్గా దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే 1 by 2 ప్లస్ 1 by 6 ప్లస్ 1 by 12 ప్లస్ 1 by 30 ప్లస్ 1 by 42. జనరల్గా ఏంటంటే ఇలాంటి వాటికి మనం ఇవి ఫ్రాక్షన్స్ కాబట్టి చాలామంది ఏం చేస్తుంటారంటే హారాలకి కాసాగు తీసుకుంటారు. సో అలాంటివి చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ఐ విల్ టెల్ ద సమ్ కాన్సెప్ట్ అబౌట్ దిస్ ఈజ్ ఐ విల్ టెల్ ద కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1/6 అనే వాల్యూని తీసుకోండి. 1/6 ఈ 1/6కి ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 6కి మీరు ఫ్యాక్టర్స్ రాయండి, కారణాంకాలు ఏమని రాసుకోవచ్చు, 1 into 6 రాసుకోవచ్చు, దెన్ 2 into 3 కూడా రాసుకోవచ్చు. 1 into 6 రాస్తాం లేదా 2 into 3 అని రాస్తాం. మరి ఇక్కడ 1 into 6 2 into 3. మరి 1 into 6 రాసినప్పుడు 1కి 6కి డిఫరెన్స్ ఎంత, 5. సో 1కి 6కి డిఫరెన్స్ అంటే భేదం ఎంత ఉంది, 5. మరి దీన్ని ఎలా రాస్తామంటే మనం రాసుకునేటప్పుడు వాల్యూస్ని I can expand this is, so the difference 1 by difference, what is the difference, 5, 1 by 5 into, so what is the first factor, 1 by 1, what is the second factor, 6, that is equal to 1 by 6. మీరు దీన్ని సూక్ష్మీకరించండి, 1 by 5 into, so cross multiplication. మరి క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 by a minus 1 by b ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 1 b is r b, then a into aa that is equal to b minus a divided by a into b that is equal to ab. So by using this cross multiplication రెండు భిన్నాలని కూడాలన్నా రెండు భిన్నాలని తీసేయాలన్నా మనకి అడ్డగుణకార పద్ధతులు ఈ విధంగా సాల్వ్ చేయండి. మరి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చూడండి, 1 6 are how much, 6, then 1 1s are 1, 6 లోంచి 1 పోతే ఎంత, 5 by that is equal to 1 6 are 6, 1 6 are 6. ఇప్పుడు 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 1/6. ఫైనల్గా రిజల్ట్ ఏంటి, 1/6. అదేవిధంగా ఫ్యాక్టర్స్ 2 3 ఉందండి. మరి ఫ్యాక్టర్స్ 2 into 3 రాసినప్పుడు 2 into 3 రాసినప్పుడు 2కి 3కి డిఫరెన్స్ ఎంత, 1. మరి ఇక్కడ కూడా చూడండి డిఫరెన్స్ 1 అంటే 1/1 రాస్తాం, 1/1 రాస్తాం ఇంటూ మొదటి కారణాంకం ఏంటి, 2 కాబట్టి ఐ రైట్ 1/2 మైనస్ రెండవ కారణాంకం ఏంటి, సో 1/3, 1/3 దట్ ఈజ్ ఈక్వల్ 1/1 అంటే 1. ఇక్కడ అడ్డగుణకారం చేయండి, 1 3s are 3, 2 1s are 2, that is equal 3 minus 2 will get 1 by, then 2 3s are how much, 6, again will get what answer, 1/6. అంటే ఏ ప్రాబ్లంనైనా అంటే ఏ భిన్నాన్నైనా సరే మనం సో కారణాంకాలుగా రాసుకుని ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు ఇక్కడ ఉన్న ప్రాబ్లం అదే మోడల్లో ఉంది కాబట్టి. సో ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని ఈ ప్రాబ్లంను ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. జనరల్గా ఫస్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, దీనికి డిఫరెన్స్ విల్ బి 1, ఇయర్ ఆల్సో డిఫరెన్స్ ఈజ్ 1, ఇయర్ ఆల్సో డిఫరెన్స్ ఈజ్ 1, ఇక్కడ డిఫరెన్స్ 1, కారణాంకాల మధ్య డిఫరెన్స్ 1, కారణాంకాల మధ్య డిఫరెన్స్ 1. ఎందుకంటే ఇందాక 1/6 అన్నప్పుడు మనం ఏం రాసాం, 6ని నేను ఇలాగా 2 into 3 రాసుకోవచ్చు లేదా 6ని నేను 1 into 6 రాసుకోవచ్చు. 2 into 3 అన్నాం అనుకోండి, డిఫరెన్స్ ఏంటి 1 కాబట్టి 1/1. దీన్ని ఇంకేం రాసుకోవచ్చు, 1/2 మైనస్ 1/3గా రాసుకుంటాం. అలాగే ఇక్కడ 1/6ని మనం 1/1 into 6గా కూడా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ డిఫరెన్స్ ఎంత ఇక్కడ, వాట్ ఈస్ ద డిఫరెన్స్, 5 కాబట్టి 1/5 ఇంటూ 1/1 మైనస్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6గా రాస్తాం. సో మరి దీన్ని సూక్ష్మీకరిస్తే మళ్ళీ 1/6 వస్తుంది, దీన్ని సూక్ష్మీకరించిన మళ్ళీ ఆన్సర్ ఏంటి, 1/6 వస్తుంది. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని సో ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లంలో చూడండి ఒకసారి. సో డిఫరెన్స్ ఎంత ఉంది, ప్రతి రెండు ఫ్యాక్టర్స్ మధ్యలో డిఫరెన్స్ ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 అన్నిటికీ 1 ఉంది డిఫరెన్స్. మరి డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/డిఫరెన్స్ ఇంటూ 1/డిఫరెన్స్ ఇంటూ ఓకేనా, ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ మైనస్ లాస్ట్ టర్మ్ రాసుకోండి. మరి ఇక్కడ ఫస్ట్ టర్మ్ అంటే ఏంటంటే 1, లాస్ట్ టర్మ్ అంటే ఏంటి 1/7. ఫస్ట్ టర్మ్ అంటే 1, లాస్ట్ టర్మ్ అంటే 1/7. వాట్ ఇస్ ద డిఫరెన్స్, 1/1. What is the first term, that is equal to 1/1. What is the last term, that is equal to 1/7, that is equal to 1/7. So 1/1 అంటే 1. ఇక్కడ అడ్డగుణకారం చేసామండి, that equals 7 1s are 7,
ఇయర్ 7 7 1s are 7 and 1 1s are 1. 7లో నుంచి 1 పోతే ఎంత 6. That is equal to 6 by 1 7s are how much 7. That is equal to 6 by 7. The result is 6 by 7. యాక్చువల్గా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ 1 into 2 కంటిన్యూషన్, 2 into 3 కంటిన్యూషన్, 3 into 4 కంటిన్యూషన్, 4 into 5 కంటిన్యూషన్, 5 into 6 మళ్ళీ చూడండి 6 into 7 ప్రతి రెండు కారణాంకాలు ఇక్కడ రెండు కారణాంకాలు లబ్దాం, రెండు కారణాంకాలు లబ్దాం. బట్ డిఫరెన్స్ ఎంత ఉంది 1 ఉన్నప్పుడు డైరెక్ట్గా 1 by డిఫరెన్స్ ఇంటూ సో ఫస్ట్ టర్మ్ 1 by 1, లాస్ట్ టర్మ్ 1 by 7. 1లో నుంచి 1 by 7 తీసేస్తే రిజల్ట్ ఏంటంటే 6 by 7. యాక్చువల్గా దీని ఎక్స్పాన్షన్ ఒకవేళ ఇలాగా మీరు ఫార్ములాని యూజ్ చేయకుండా ఎక్స్పాన్షన్లో సాల్వ్ చేయాలనుకుంటే మరి 1 by 1 by 2 నేనేం రాస్తాను, డిఫరెన్స్ 1ఏ కాబట్టి మనం ఇలా రాసుకోవచ్చు 1 minus 1 by 2. మరి దీన్ని ఏం రాసుకోవచ్చు 1 by 2 minus 1 by 3. మరి ఈ టర్మ్ ఏం రాసుకోవచ్చు 1 by 3 minus 1 by 4. మరి ఈ టర్మ్ ఏం రాస్తాం 1 by 4 minus 1 by 5. నెక్స్ట్ ప్లస్ 1 by 5 minus 1 by 6 ప్లస్ 1 by 6 minus 1 by 7. Here minus 1 by 6 plus 1 by 6. These two are cancelled. These two are also cancelled. These two are cancelled. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 1 minus 1 by 7. That is equal to how much 6 by 7. 1లో నుంచి 1 by 7 సబ్ట్రాక్ట్ చేస్తే ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 6 by 7. దిస్ ఈజ్ యాక్చువల్ ప్రొసీజర్. బట్ ఎగ్జామ్లో మనకు అంత టైం ఉండదు కాబట్టి మీరు కంటిన్యూటీ చూసుకోండి. డిఫరెన్స్ ఇక్కడ 1 ఉంది, సో 2తోనే స్టార్ట్ అయింది డిఫరెన్స్ 1, అగైన్ 3తోనే స్టార్ట్ అయింది డిఫరెన్స్ 1. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ ఎంత 1 కాబట్టి మనం రాసినా ఒకటే రాయకపోయినా ఒకటే కాబట్టి ఏం చేస్తాం 1 by డిఫరెన్స్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ 1 into వాట్ ఇస్ ద ఫస్ట్ టర్మ్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ లేదా 1 by 1 మైనస్ వాట్ ఇస్ ద లాస్ట్ టర్మ్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 by 7. దట్ ఈస్ ఈక్వల్ టు 1 by 1 అంటే 1, 1లో నుంచి 1 by 7 పోతే ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 6 by 7 అని చెప్తాం. 6 by 7. లేదు ఇలా కాకుండా ఈ ప్రాబ్లమ్ని మనకి ఇచ్చిన ప్రాబ్లంలో నంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి తెలిసినప్పుడు కూడా సో ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఏంటంటే పదాల సంఖ్య. మరి ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 నంబర్ ఆఫ్ టర్మ్స్. నంబర్ ఆఫ్ టర్మ్స్ తెలిసినప్పుడు కూడా ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ టర్మ్స్ తెలిస్తే ఆన్సర్ ఏంటంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ డివైడెడ్ బై ఫస్ట్ నంబర్ ఇంటూ లాస్ట్ నంబర్. ఫస్ట్ నంబర్ ఇంటూ లాస్ట్ నంబర్. ఫస్ట్ నంబర్ ఇంటూ లాస్ట్ నంబర్ ఆర్ లాస్ట్ టర్మ్. సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి దట్ ఈజ్ ఈక్వల్ టు 6 డివైడెడ్ బై వాట్ ఈస్ ద ఫస్ట్ వన్. నో నీడ్ టు రైట్ 1 by 1. సో ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి ఇక్కడ 1 రాయండి. 1 into వాట్ ఈస్ ద లాస్ట్ టర్మ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి 6 by 7. ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. అంటే మనం 3 వేస్గా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం చూడగానే ఆన్సర్ సాల్వ్ చేయాలంటే సో డైరెక్ట్గా మీకు నంబర్ ఆఫ్ టర్మ్స్ తెలిసినప్పుడు ఈ కాన్సెప్ట్ యూస్ చేయండి. నంబర్ ఆఫ్ టర్మ్స్ తెలియదు అనుకోండి, డిఫరెన్స్ మీకు ఐడెంటిఫై చేస్తే దీని బిఫోర్ చెప్పింది 1 by డిఫరెన్స్ ఇంటూ వాట్ ఈస్ ద ఫార్ములా దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by డిఫరెన్స్ ఇంటూ 1 by డిఫరెన్స్ ఇంటూ 1 by ఫస్ట్ టర్మ్ మైనస్ 1 by లాస్ట్ టర్మ్. 1 by ఫస్ట్ టర్మ్ ఇంటూ 1 by లాస్ట్ టర్మ్ అనే ఫార్ములాని యూస్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ నెంబర్ వచ్చేసి 1, లాస్ట్ నెంబర్ వచ్చేసి ఏంటి 7. సో డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 6 by 7. సో వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ 6 by 7. అండ్ కమింగ్ టు ద సెకండ్ ప్రాబ్లమ్ సేమ్ కాన్సెప్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ 1 into 2 2 into 3 3 into 4 110. ఇది ఫస్ట్ టర్మ్ అంటే 1 ఉంది, ఇక్కడ 100 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది 100th టర్మ్ అవుతుంది. సో ఫైనల్గా ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఓవరాల్గా 100 టర్మ్స్ ఉన్నాయి. 1 2 3 సో ఇది 100 టర్మ్ కాబట్టి ఏం చేస్తాం సో నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే 100 by ఫస్ట్ నెంబర్ వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్ 1 into వాట్ ఈస్ ద లాస్ట్ నెంబర్ దట్ ఈస్ ఈక్వల్ టు 101. ఫైనల్గా ఆన్సర్ ఏంటి 100 by 101. ద రిజల్ట్ ఈస్ 100 by 101. ద ప్రాబ్లమ్ ఆన్సర్ ఈజ్ 100 by 101. వేర్ ఇట్ ఈస్ ఇన్ ద సెకండ్ ప్రాబ్లమ్. సీన్ దిస్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఇక్కడ పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి ఇది 1.4 కింద కన్సిడర్ చేద్దాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే 1 by 1 into 4 ప్లస్ 1 by 4 into 7 ప్లస్ 1 by 7 into 10 ప్లస్ 1 by 10 into 13 ప్లస్ 1 by 13 into 16. అంటే ఏంటి ఇప్పుడు 1 into 4 ఈ రెండు కారణాంకాల మధ్యలో భేదం ఎంత ఉన్నట్టు దట్ ఈజ్ ఈక్వల్ 3. సో ఇక్కడ 3, ఇక్కడ కూడా 3, ఇక్కడ డిఫరెన్స్ 3, ఇక్కడ డిఫరెన్స్ 3 ఉన్నప్పుడు ఏం చేస్తాం డైరెక్ట్గా 1 into 4 తర్వాత 4 into 7 నెక్స్ట్ 7 into 10 నెక్స్ట్ 10 into 13 నెక్స్ట్ 13 into 16 కంటిన్యూటీ ఉంది. డిఫరెన్స్ అన్నిటికీ సేమ్ ఉంది కాబట్టి సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇందులో పదాల సంఖ్య 1 2 3 4 5 కాబట్టి
number of terms 5 divided by what is the first term? First term అంటే ఏం రాస్తాం 1 into what is the last term? That is equal to 16. So final గా ప్రాబ్లం ఆన్సర్ ఏమవుతుంది? That is equal to 5/16 is our answer. So where it is? In the option number 2. Next, this is also same kind of problem. So ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది. డిఫరెన్స్ వచ్చేసి 7 into 4 7 into 11 sorry 3 into 7 7 into 11 11 into 15 again 899 into 903. అంటే ఇక్కడ కారణాంకాల మధ్య భేదము 4 ఇక్కడ 4 ఇక్కడ 4 ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎంత ఉందంటే 4. మరి ఇప్పుడు నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? జనరల్గా నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నో తెలియనప్పుడు నంబర్ ఆఫ్ టర్మ్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే జనరల్గా ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7. సరే నేను లెక్క పెట్టలేదు ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 నుంచి రాశాను. 3 నుంచి రాసినప్పుడు ఇక్కడ ఎన్ని సంఖ్యలు ఉన్నాయో నాకు తెలియదు. లెక్క పెట్టామనుకోండి 1 2 3 4 5 కౌంట్ చేస్తే 5 వచ్చినాయి. మనం వితౌట్ కౌంటింగ్ ఇక్కడ ఎన్ని సంఖ్యలు ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. వితౌట్ కౌంటింగ్ అంటే లెక్క పెట్టకుండా ఎన్ని అంకెలు ఉన్నాయో చెప్పగలగాలి. ఇలాంటప్పుడు నంబర్ ఆఫ్ డిజిట్స్ని మనం కౌంట్ చేయాలంటే ఇక్కడ డిజిట్స్ని మనం కౌంట్ చేయాలి అంటే సింపుల్గా వీటి మధ్య డిఫరెన్స్ అనేది అన్నిటికీ సేమ్ ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్లో నుంచి ఫస్ట్ డిజిట్ తీసేయండి. 7 - 3 వాట్ ఇస్ ద డిఫరెన్స్ 4. మరి ఈ 4ని ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అన్నిటికీ కామన్ డిఫరెన్స్ ఏమో కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది అన్నిటికీ 1 కాబట్టి 1 తోటి డివైడ్ చేసిన తర్వాత ఫైనల్గా వచ్చిన తర్వాత 1 యాడ్ చేయడం మర్చిపోద్దు. డైరెక్ట్గా 1 యాడ్ చేయండి. 4 + 1 హౌ మచ్ 5 4 + 1 5. ఈ విధంగా ఒక వరుసలో ఎన్ని సంఖ్యలు ఉన్నాయో కనుక్కోవచ్చు. ఎప్పుడు అది మనకి ఇచ్చిన వరుసలు అనేది అన్నిటికీ కామన్ డిఫరెన్స్ ఎలా ఉండాలి సేమ్ ఉన్నప్పుడు ఈజీగా మనం అందులో ఎన్ని సంఖ్యలు ఉన్నాయో లెక్క పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ విల్ టేక్ సమ్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 3 6 9 12 15 18 and 21. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని సంఖ్యలు ఉన్నాయో లెక్క పెట్టమంటే 3 నుంచి 21 వరకు ప్రతి సంఖ్యకి గ్యాప్ ఎంత ఉంది 3 ఉంది. మరి ఇప్పుడు ఫైండ్ ద నంబర్ ఆఫ్ నంబర్స్ ఇన్ దిస్ సిరీస్. ఈ వరుసలో ఉన్న సంఖ్యలు ఎన్నో మనం కనుక్కోవాలంటే నార్మల్గా కౌంట్ చేస్తాం అనుకోండి 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో వితౌట్ కౌంటింగ్ అంటే లెక్కించకుండా అక్కడ ఎన్ని సంఖ్యలు ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్లో చూడండి అన్నిటికీ కామన్ డిఫరెన్స్ ఎలా ఉంది సేమ్ ఉంది. కామన్ డిఫరెన్స్ ఎంత 3 ఉంది. కామన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. కామన్ డిఫరెన్స్ అన్నిటికీ సేమ్ లేదంటే ఫైండ్ అవుట్ చేయలేం. మరి కామన్ డిఫరెన్స్ కావాలి అంటే కామన్ డిఫరెన్స్ అన్నిటికీ 3 కాబట్టి లాస్ట్ నెంబర్లో నుంచి ఫస్ట్ నెంబర్ తీసేయండి. దట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 18. 21 - 3 విల్ గెట్ 18 డివైడెడ్ బై కామన్ డిఫరెన్స్. ఇక్కడ అన్నిటికీ ఉమ్మడి భేదం ఎంత ఉంది 3 ఉంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ 6. సో ఫైనల్గా మీరు 1 యాడ్ చేయడం మర్చిపోవద్దు. 6 + 1 విల్ గెట్ 7. మరి ఇప్పుడు ఈ వరుసలో ఉన్న సంఖ్యలు ఎన్ని అంటే 7. ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసి ఇప్పుడు ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ టర్మ్ ఎంత 3. సో అంటే ఏంటి 3 7 11 లాస్ట్ ఏంటి 899. మరి ఈ వరుసలో ఎన్ని సంఖ్యలు ఉన్నాయో కనుక్కోవాలంటే n ఈజ్ ఈక్వల్ చెప్పండి. ఇప్పుడు నాకు 899లో నుంచి ఏం తీసేయాలి 3 తీసేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 896 డివైడెడ్ బై ఇక్కడ ఉమ్మడి భేదం ఎంత అన్నిటికీ 3 + 4 7 7 + 4 11. సో ఉమ్మడి భేదం 4 కాబట్టి 4తో డివైడ్ చేయండి. 4 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 22 టైమ్స్ పోతుంది. రిమైండర్ వచ్చేసి 1 అంటే 16. 16లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది 4 4 = 16. బట్ ఫైనల్గా మీరు 1 యాడ్ చేయడం మర్చిపోవద్దు. 224 + 1 విల్ గెట్ హౌ మచ్ 225. అంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని అన్నట్టు ఇప్పుడు నంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసి ఏంటంటే దట్ ఈజ్ ఈక్వల్ 225. మరి మనకి ఫార్ములా ఏంటి నంబర్ ఆఫ్ టర్మ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 225 డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ ఎంత 3 ఇంటూ లాస్ట్ టర్మ్ ఎంత వాట్ ఇస్ ద లాస్ట్ నెంబర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 903. దట్ ఈజ్ ఈక్వల్ 903. మరి 3 అనేది 225లో ఎన్ని టైమ్స్ పోతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు 75 టైమ్స్ పోతుంది. 375s are 225. మరి ఇప్పుడు 3 అనే టేబుల్ తీసుకోండి. 3 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది ఇందులో 75లో 325s are 3 అనేది ఎన్ని టైమ్స్ 301 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 25 బై హౌ మచ్ 301. సో అవర్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ 25 బై 301. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 25 బై 301 ఎక్కడుంది ఇన్ ఆప్షన్ నెంబర్ 4. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందులో నంబర్ ఆఫ్ టర్మ్స్ మీకు తెలియనప్పుడు సో ఈ యొక్క రూల్ని యూజ్ చేసి అంటే యాక్చువల్గా దీన్ని ఏమంటామంటే
అంక శ్రేణి అంటాం, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. అంటే కామన్ డిఫరెన్స్ అనేది పదాల మధ్యలో సమానంగా ఉన్నప్పుడు, అంటే ఏంటి, ఉమ్మడి భేదం సమానంగా ఉన్నప్పుడు ఆ ప్రోగ్రెషన్ మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లేదా అంక శ్రేణి అంటాం. బట్ ఇక్కడ మనం ఫార్ములాస్ ఏమీ రాయట్లేదు, ఎందుకంటే ఓన్లీ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి. సో అందుకే మీకు ఏం చెప్తున్నాను, ఒక సిరీస్ తీసుకున్నప్పుడు ఆ సిరీస్లో నంబర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి అంటే ఎప్పుడు కౌంట్ చేయగలుగుతాం, వాటి ఉమ్మడి భేదం, వాటి మధ్య భేదం అనేది సమానంగా ఉండాలి. సమానంగా ఉన్నప్పుడు ఫార్ములా లేకుండా ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయండి. లాస్ట్ నెంబర్లో నుంచి ఫస్ట్ నెంబర్ తీసేయండి, సో వచ్చిన దాన్ని భేదంతో భాగించండి, ఫైనల్గా 1 కలపడం మట్టుకు మర్చిపోద్దు. సో 224 + 1 విల్ గెట్ హౌ మచ్ 225. అంటే మొత్తం పదాలు ఏంటంటే సో 225 మొదటి పదం ఎంత ఉంది ఇక్కడ 3, చివరి పదం ఎంత 993. లేదనుకోండి మీరు డిఫరెన్స్ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. డిఫరెన్స్ ఫార్ములా ఏంటంటే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డిఫరెన్స్? ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 4 కాబట్టి 1/డిఫరెన్స్ ఇంటూ 1/ఫస్ట్ టర్మ్ 3, 1/లాస్ట్ టర్మ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 903. మళ్ళీ మీరు దీన్ని సూక్ష్మీకరించినా కూడా మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? యూ కెన్ గో ఫర్ సింప్లిఫికేషన్, అగైన్ విల్ గెట్ ద ఆన్సర్ హౌ మచ్ 25/301. బట్ కంపేర్ టు దిస్ మెథడ్, ఫస్ట్ మెథడ్ అనేది చాలా ఈజీ. మీరు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయగలిగితే అది ఈజీనే. లేదనుకోండి ఇలా కూడా సూక్ష్మీకరించుకోండి. దీన్ని సూక్ష్మీకరించినా ఫైనల్గా మీకు ఏమొస్తుంది ఆన్సర్ 25/301 వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, దిస్ ఈజ్ ఆల్సో సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 2, here 2, here 2, here 2, here also 2. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే 5 / ఫస్ట్ టర్మ్ ఎంత 3, లాస్ట్ టర్మ్ ఎంత ఉంది 13. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి 5/26, 5/39, నాట్ 26, 5/3 × 13 దట్ ఈజ్ ఈక్వల్ 39, 5/39. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 5/39 ఉందా అంటే ఇన్ ద ఫస్ట్ చాయిస్. నెక్స్ట్, సో ఐ థింక్ హియర్ సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, కాకపోతే ఏంటంటే ఇక్కడ 1/2 + 1/6 + 1/12 + 1/20 + 1/30 అండ్ అప్ టు ఎక్కడ వరకు 1/72. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అంటే, సో దీన్ని మనం స్ప్లిట్ చేసుకుంటే 1 × 2, 2 × 3 ఇదంతా రాస్తాం, 3 × 4 ఇదంతా రాస్తాం, 4 × 5 ఇలా రాసుకుంటూ వెళ్తాం. బట్ దీనికి మీరు కాసాకు కట్టి భిన్నాల్ని కూడకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి, అర్థం చేసుకోండి. 1 × 2, 2 × 3, 3 × 4, 4 × 5, నెక్స్ట్ ఏమొస్తుంది 5 × 6 అండ్ సిమిలర్గా లాస్ట్కి ఏమొస్తుంది 8 × 9. దీని బిఫోర్ ఏంటి 7 × 8, 7 × 8, 8 × 9. సో ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, ఇక్కడ 1/2 నేను ఎలా రాస్తాను 1 × 2 ప్లస్ 1/6 నేను రాస్తాను, నేను 2 × 3 రాస్తాను, ప్లస్ 1/12 ఐ థింక్ 3 × 4, 1/20 4 × 5 ప్లస్ 1/42 1/30 5 × 6, 1/42 then 6 × 7, 1/56 that is equal 7 × 8 plus 1/72 8 × 9. సో మళ్ళీ మన కాన్సెప్ట్ వచ్చేసింది. డిఫరెన్స్ ఎంత ఉంది? అన్నిటికీ 1 ఉంది. మరి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 నుంచి ఎక్కడి వరకు 8 వరకు. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని? ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 8 డివైడెడ్ బై the number of terms 1 2 3 4 5 6 7 8. 8 divided by what is the first term 1 × what is the last term? That is equal to how much? That is equal to 9. Finally answer is how much? This is equal to 8/9. So మన ఇచ్చిన ఆప్షన్స్లో 8/9 ఉందా? వేర్ ఇట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2, 8/9. సో యాక్చువల్గా ఈ ప్రాబ్లము సో ఏపీలో జరిగిన 2017 ఎస్ఐ ఎగ్జామ్లో అడిగాడు. అంటే యాస్టీజ్ ఇదే ప్రాబ్లం కాదు, సేమ్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. అంటే ఎలాంటిదే ఐ థింక్ 1/72 తర్వాత ప్లస్ 1/90 ప్లస్ 1/110 ప్లస్ 1/110 ప్లస్ 1/132. ఓకేనా? అంటే 132 మీన్స్ 11 × 32. సో ఆ ప్రాబ్లం అడిగినట్టుకున్నాడు. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్, సో సిమిలర్లీ దిస్ ఈజ్ ఆల్సో సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. 1/12 ప్లస్ 1/20 ప్లస్ 1/30 ప్లస్ 1/42 ప్లస్ 1/56 ప్లస్ 1/72 ప్లస్ 1/90. మరి ఈ ప్రాబ్లమ్ని సూక్ష్మీకరించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను, 12 ఏం రాస్తానంటే 3 × 4గా రాస్తాను. 12 నేను 3 × 4 రాస్తాను. ఇదేం రాద్దాం 4 × 5 రాద్దాం. ఇది 5 × 6. మరి దీన్ని ఏం రాస్తాం 6 × 7. దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 × 8. దిస్ ఈజ్ ఈక్వల్ టు 8 × 9 అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 9 × 10. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ వచ్చేసి ఎంత అంటే 1. అన్నిటికీ డిఫరెన్స్ 1 ఉంది. మరి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసి 7 కాబట్టి 7 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే 7 డివైడెడ్ బై వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్? దట్ ఈజ్ ఈక్వల్ 3. వాట్ ఈస్ ద లాస్ట్ టర్మ్? దట్ ఈజ్ ఈక్వల్ టు 10.
సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి 7/30. మరి ప్రాబ్లంకి ఆన్సర్ ఏంటి 7/30. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 7/30 ఉందా అంటే ఎస్. వేర్ ఇట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ మరి ఈ ప్రాబ్లం చూడండి. 1/2² - 1 1/4² - 1 1/6² - 1 ప్లస్ 1/8² - 1 1/10² - 1. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరల్గా దీన్ని 2² 1² రాస్తాను. 1² అన్న 1 కాబట్టి 1² 1². ఇప్పుడు చూడండి ప్రాబ్లం 1/2² - 1² ప్లస్ 1/4² - 1² ప్లస్ 1/6² - 1² ప్లస్ 1/8² - 1². అంటే ఇయర్ మనకు ఒక ఫార్ములా ఉంది a² - b². వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ a² - b²? a - b ఇంటూ వాట్? a + b. a² - b² కి ఫార్ములా a + b ఇంటూ a - b రాసుకోవచ్చు, లేదా a - b ఇంటూ a + b అని కూడా రాసుకోవచ్చు. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ వాట్? a² - b². మరి ఇక్కడ 2² - 1² అనేది a² - b² ఫార్ములా ఉంది. a అంటే 2, b అంటే 1. నేనేమని రాస్తానంటే దాన్ని క్లియర్గా చూడండి. ఇక్కడ 1/2² - 1². a² - b² అంటే a - b. 2 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ దెన్ a + b 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. 1/1 ఇంటూ 3గా రాస్తాను. నెక్స్ట్ టర్మ్ ఓకే. సో ఇక్కడ క్లియర్గా చూడండి. 1/4² - 1². a² - b² ఫార్ములా a - b అంటే 4 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. 4 - 1 అంటే 3. 4 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ నెక్స్ట్ టర్మ్ 6² - 1. 6 - 1 అంటే ఏమని రాస్తాం? దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇంటూ 6 + 1 7 ప్లస్ 1/ దిస్ ఈజ్ ఈక్వల్ టు 8 - 1 7 ఇంటూ 8 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. అండ్ నెక్స్ట్ 1/10² - 1². 10² - 1² అంటే a² - b². a వాల్యూ 10, b వాల్యూ 1. సో 10 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. 10 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 11. సో అగైన్ వచ్చేసి ఏ ఫార్మాట్లో ఉంది? డిఫరెన్స్ వచ్చేసి ఎంత ఉంది ఇక్కడ? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? your difference is 2, your difference is 2, your difference is 2, your difference is 2, here also difference is 2. మరి మొత్తము టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం రాస్తాం? 5 డివైడెడ్ బై వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్? 1 ఇంటూ వాట్ ఈస్ ద లాస్ట్ టర్మ్? దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 11. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది? 5/11. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం? 5/11. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 5/11 ఎక్కడుంది? ఇన్ ద ఆప్షన్ నెంబర్ 1. And next, I think this is also same kind of problem. 1/3² - 1 అంటే 3² - 1² అంటే a² - b². మరి ఇక్కడ ఏముంది? 5² - 1 a² - b²గా ఎక్స్పాండ్ చేయండి దీన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3² - a², సారీ 3² - 1², a² - b, a వాల్యూ 3, b వాల్యూ 1. a వాల్యూ 3, b వాల్యూ 1 దట్ ఈజ్ ఈక్వల్ a - b ఇంటూ a + b. a - b అంటే 3 - 1, 3 - 1 అంటే 2 ఇంటూ 3 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 1/5² - 1². 5² - 1² అంటే 5 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 4. 5 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ ప్లస్ 1/7² - 1². 7 - 1 6. a - b 7 - 1 6. a + b 7 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 1. లాస్ట్ టర్మ్ 1/19² - 1². 19² - 1² దట్ ఈజ్ ఈక్వల్ టు 1/19 - 1. 19 - 1 19లో నుంచి 1 పోతే దట్ ఈజ్ ఈక్వల్ టు 18. సో ఇంటూ 19 + 1 దట్ ఈజ్ ఈక్వల్ 20. సో ఇప్పుడు మనకి ఇందులో పదాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. పదాలు ఎన్ని ఉన్నాయో తెలీదు. ఇది మొదటి పదం, సో రెండవ పదం, మూడవ పదం. ఇది అనేది 18. 18 అంటే సో ఇక్కడ మనం రాసుకోండి 2 4 6 అండ్ సో ఆన్ 18. మరి ఇందులో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే n ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ నెంబర్లో నుంచి ఫస్ట్ నెంబర్ తీసేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 16. వాట్ ఈస్ ద డిఫరెన్స్? దట్ ఈజ్ ఈక్వల్ టు 8/8 వచ్చింది. ఫైనల్గా 1 యాడ్ చేయడం మర్చిపోవద్దు 9. అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? సో ఇక్కడ మొత్తం పదాల సంఖ్య ఎన్ని వస్తుందంటే ఓవరాల్గా ఇందులో n ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? దట్ ఈజ్ ఈక్వల్ టు 9. మరి నంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి 9 ఉన్నప్పుడు సో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది అన్నిటికీ? యర్ కామన్ డిఫరెన్స్ వాల్యూ ఈజ్ 2 2 2 2 2. కాబట్టి నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే 9 డివైడెడ్ బై వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్? 2 ఇంటూ వాట్ ఈస్ ద లాస్ట్ టర్మ్? దట్ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఫైనలీ ఆన్సర్ ఈజ్ 9/how much? 40. The result for this problem, the answer for this problem is 9/40.
సింపుల్ కాన్సెప్ట్ ఏం లేదు, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయండి, ఇందులో పదాలు ఎన్ని ఉన్నాయో కనుక్కోండి. సో ఫైనల్గా మనం సేమ్ కాన్సెప్ట్, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ అన్నిటికీ 2 ఉంది కాబట్టి, ఇక్కడ భేదము 2, ఇక్కడ భేదం 2, ఇక్కడ భేదం 2, ఇక్కడ భేదం 2 ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి, నంబర్ ఆఫ్ టర్మ్స్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ ఇంటూ ద లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఏంటి 2, లాస్ట్ టర్మ్ ఏంటి 20, దట్ ఈజ్ ఈక్వల్ ఫైనల్గా ఆన్సర్ ఏంటి 9/40. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 9/40 ఉందా, ఇన్ ద ఆప్షన్ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, బట్ కాకపోతే ఫస్ట్ దీన్ని సూక్ష్మీకరించి వచ్చిన ఆన్సర్ ఎంతో మల్టిప్లై చేయాలి, 20/3తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/6 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, 8 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, 10 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అండ్ సో ఆన్ 16 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. డినామినేటర్లో ఉన్న వాల్యూ ఏ ఫామ్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బీ ఇంటూ ఏ ప్లస్ బీ. What is the formula for a square minus b square? That is equal to a plus b into what? That is equal to a minus b. లేదా దీన్ని a minus b into ఏమని రాసుకోవచ్చు, a plus b కూడా రాసుకోవచ్చు. మరి ఆ ఎక్స్పాన్షన్లో దీన్ని ఎక్స్పాండ్ ఎలా చేస్తామంటే 1/6 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, 6 minus 1 5 into 6 plus 1 7 plus 1/8 minus 1 7 into 8 plus 1 9 plus 1/a minus b అంటే 10 minus 1, that is equal to 1/9 into, so 9 plus 1 11 plus 1 plus 1/16 minus 1 15 into 16 plus 1 16 plus 1 16 plus 1 17 into ఎంత ఉంది, సో 20/3. I write the 20/3 here. మరి ఇప్పుడు ఇందులో పదాల సంఖ్యని 5 7 9 15 పదాల సంఖ్య మనం ఫైండ్ అవుట్ చేయాలి, నంబర్ ఆఫ్ టర్మ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మీరు ఆ సిరీస్ తీసుకోండి, 5, 7, 9 అండ్ సో ఆన్ ఎక్కడ వరకు 15 వరకు. సో 15 నుంచి అంటే మధ్యలో మనకి వాల్యూస్ 9 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి 11, 11 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి 13, ఎందుకంటే +2 +2 +2 +2 +2 కాబట్టి 1 2 3 4 5 6 నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసి ఎన్ని, ఇందులో పదాల సంఖ్య ఎంత ఉందంటే పదాల సంఖ్య మనకు 6 కాబట్టి డైరెక్ట్గా సో మన ఇదంతా అవసరం లేదు, నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసి 6 ఓన్లీ. n ఈజ్ ఈక్వల్ టు 6 కాబట్టి 20/3 into, so number of terms is 6/, what is the first term 5 into, what is the last term, what is the last term, that is equal to 17. సో ఇక్కడ క్యాన్సిల్ ఏమైంది అంటే 3 1s are 3 2s are 5 1s are 5 4s are, that is equal to 4 2s are how much, that is equal to 8/, that is equal to denominator value 7. సో ఫైనల్గా మన ప్రాబ్లంకి ఆన్సర్ ఏంటంటే 8/7, that is equal to how much 8/7. ఎప్పుడైనా సరే ఇక్కడ డిఫరెన్స్ 2 ఉన్నా 3 ఉన్నా ఇందులో పదాల సంఖ్య కనుక్కోండి, పదాల సంఖ్యని పైన రాయండి, నంబర్ ఆఫ్ టర్మ్స్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ ఇంటూ లేదా ఫస్ట్ నెంబర్ ఇంటూ what is the last number 17. ఫస్ట్ నెంబర్ ఇక్కడ 5గా తీసుకుంటా, లాస్ట్ ఉంది ఇన్ ద చాయిస్ నెంబర్ 1. సో 1/7 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ 13 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 1/19 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1/49 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. సో అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a square minus b square. A square minus b square formula a minus b into what, a plus b, a minus b into a plus b. So by using the formula, a formula ni use chesi manam dinni ela raskochu ante 1 by then a minus b 7 minus 3 that is equal to 4 and a plus b 7 plus 3 that is equal to 10 plus 1 by, so 13 minus 3 a square minus b square అంటే 13 square minus 3 square అంటే a minus b అంటే 13 minus 3 10 and 13 plus 3 that is equal to 16, 13 plus 3 16 and next term వచ్చేసి 19 minus 3 అంటే ఏం రాస్తాం 16 రాస్తాం ఇంటూ, ఓకే సో ఈ టర్మ్ చూడండి ఇది ప్లస్ కాదు ఇంటూ దట్ ఈజ్ ఈక్వల్ టు 10 plus 3 సారీ 13 plus 3 16. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి 1/19 minus 3 అంటే 16 into 19 plus 3 that is equal to 22 plus 1. What is the next term, 1/49 square minus 3 square, 1/49 minus 49 square minus 3 square అంటే 49 minus 3 will get 46 and 49 plus 3 so that is equal to 52. ఓకే సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో యాక్చువల్లీ ఇక్కడ గ్యాప్ చూడండి 6 ఉంది, ఇక్కడ గ్యాప్ 6, ఇక్కడ గ్యాప్ 6. సో ఫస్ట్ మనం ఏమేంటి ఇప్పుడు ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనకు తెలిస్తే ప్రాబ్లం అయిపోయినట్టే. నంబర్ ఆఫ్ టర్మ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. నంబర్ ఆఫ్ టర్మ్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ టర్మ్ ఎంత 4, నెక్స్ట్ ఎంత ఉంది 10, నెక్స్ట్ ఎంత 16 అండ్ లాస్ట్ టర్మ్ ఎంత ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు 46. అంటే ఖచ్చితంగా ఇక్కడ పదాల మధ్యన భేదం అనేది అన్నిటికీ ఎంత ఉంది 6 + 6 + 6 అన్నిటికీ 6 ఉంది కాబట్టి
ఈ వరుసలో ఎన్ని సంఖ్యలు ఉన్నాయో మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కుంటాం? n ఈజ్ ఈక్వల్ టు ఫార్ములాస్ ఏమి యూజ్ చేయొద్దు మీరు. n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలంటే, నెంబర్ ఆఫ్ నంబర్స్ కావాలంటే సో చివరి దాంట్లోంచి మొదటి సంఖ్యను తీసేయండి. 46 మైనస్ 4. 46లోంచి 4 తీసేస్తే 42 డివైడెడ్ బై ఎంత ఉమ్మడి భేదం అన్నిటికీ 6 కాబట్టి 6 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 7 టైమ్స్. బట్ ఫైనల్గా మీరు 1 యాడ్ చేయడం మర్చిపోవద్దు. దట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని పదాలు? ఈ 1 2 3 అండ్ సో అని ఇక్కడ వరకు ఎన్ని పదాలు ఉన్నాయంటే ఓవరాల్గా నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసి 8. మరి ఫైనల్గా దీనికి ఆన్సర్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ టర్మ్స్ 8 డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ 4 ఇంటూ వాట్ ఈస్ ద లాస్ట్ టర్మ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 52. సో ఫైనల్గా 4 ఇందులో 2 టైమ్స్ పోతుంది, 2 ఇందులో 26 టైమ్స్ పోతుంది. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి ప్రాబ్లంకి అంటే 1/26 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మరి ఇచ్చిన ఆప్షన్స్లో 1/26 ఎక్కడ ఉందంటే ఆప్షన్ నెంబర్ 1. ఓకే, దిస్ ఈజ్ ద లాస్ట్ ప్రాబ్లం ఆఫ్ ద క్లాస్. సో 3/4 ప్లస్ 5/36 ప్లస్ 7/144 ప్లస్ 19/8100 ఈక్వలెన్స్ టు హౌ మచ్? సో ఈ ప్రాబ్లం ఇలా కాకుండా ఇలా అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే 3/4 అన్న 3/1² ఇంటూ 3² 2² అన్నా కూడా సేమ్. ఎందుకంటే 1² అంటే 1, దెన్ 2² అంటే 4. 1 ఇంటూ 4 అగైన్ విల్ గెట్ 1 ఇంటూ 4 విల్ గెట్ 4. 3/4. ఇక్కడ కూడా 2² అంటే 4, 3² అంటే 9. 4 9 జర్ హౌ మచ్? 36. కాబట్టి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవలసింది ఒకటే, ఇక్కడ 4కి 9కి గ్యాప్ 5, 5 ఉంది. 4కి 1కి గ్యాప్ ఎంత? 3 పైన ఉంది. సో జనరల్గా దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3/1 ఇంటూ 4 అన్నప్పుడు 3/1 ఇంటూ 2² అంటే 4. దీన్ని ఇలా రాస్తాను నేను. ఏమని రాసుకోవచ్చు? 1/1 మైనస్ 1/4గా రాస్తాను. అంటే ఈ 3 పక్క ఉంచేసేయండి, ఎందుకంటే 1 డిఫరెన్స్ రాస్తాం కాబట్టి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 3. ఆ 3 ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి సో దీన్ని 1/1 మైనస్ 4. 1/1 మైనస్ 4 అంటే ఎంత రాసుకోవచ్చు? 3/4గా రాసుకోవచ్చు. అదేవిధంగా 5 దట్ ఈజ్ ఈక్వల్ 2² వాల్యూ 4, 3² వాల్యూ 9. మరి దీన్ని ఏమని రాస్తాం? 1/4 మైనస్ 1/9. అడ్డగుణకారం చేసామనుకోండి 9, దిస్ ఈజ్ ఈక్వల్ 4. 9లో నుంచి 4 పోతే 5/5 9 జర్ హౌ మచ్? 36. ఇక్కడ చూడండి 5/36. సో కాబట్టి మనం 5/4 ఇంటూ 9 ఏ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు? దట్ ఈజ్ ఈక్వల్ 1/4 మైనస్ 1/9గా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా విడగొట్టుకున్న తర్వాత అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మాత్రమే మిగులుతాయి. ఎలా అంటే 3/1² మైనస్ 2² నేనేం రాస్తానంటే 1 మైనస్ 1/4, 2² అంటే 4. తర్వాత ఏముంది? 1/4 మైనస్ 1/3² అంటే 9. సో తర్వాత ఏముంది? 1/3² అంటే 9 మైనస్ 1/16 ప్లస్ 1/16 మైనస్ 1/25 ప్లస్ 1 చివరిలో ఏం మిగులుతుంది? 1/81 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ 10² ఈజ్ 100. ఈ టర్ము దీనికి ముందు టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ 125 ఇక్కడ ప్లస్ 125 క్యాన్సిల్. దీస్ 2 ఆర్ ఎలిమినేటెడ్, దీస్ 2 ఆర్ ఎలిమినేటెడ్. సో ఫైనల్గా మనకి ఏం మిగిలింది? ఫస్ట్ టర్మ్ వచ్చేసి 1/1, లాస్ట్ టర్మ్ వచ్చేసి 1/100. ఇక్కడ అడ్డగుణకారం చేసామనుకోండి దిస్ ఈజ్ ఈక్వల్ టు 100, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. 100లో నుంచి 1 పోతే ఎంత? 99 సో 100 ఆర్ 100. సో ఫైనల్గా మన ప్రాబ్లంకి ఆన్సర్ ఏంటి? సో 99/100. సో ఇచ్చిన ఆప్షన్స్లో 19/100 ఎక్కడ ఉంది? ఇన్ ద సెకండ్ చాయిస్. ఓకే, సో దిస్ ఇస్ ద సింప్లిఫికేషన్ క్లాస్ 1. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ టెల్ ద మోర్ ఎగ్జాంపుల్స్. సో మీకు ఈ క్లాసెస్ మీకు ఇంకా మోర్ క్లాసెస్ కావాలంటే యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.